తీయగా చల్లగా పాడుతా తీగ సీజన్ 26 ట్యూస్డే ఎపిసోడ్ అందరికి వెల్కమ్. పాడుతా తీయగా చల్లగా ఇలా మంచి హై స్కోర్స్ చేసుకుంటూ ఫైనల్స్ దాకా చేరుకుని ఎలిమినేట్ అవ్వకుండా అక్కడ మళ్ళీ హై మార్క్స్ గెలుచుకున్న వాళ్లే సీజన్ 26 విజేతలు. వారికి 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేయనున్నారు. అలాగే 2వ స్థానం 3వ స్థానం గెలుచుకున్న విజేతలకు 3 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. నిన్న చంద్రబోస్ గారి ఫేవరెట్ సాంగ్స్ ఏమిటో తెలుసుకున్నాము. ఇవాళ కూడా ఇంకా 3 సాంగ్స్ ఆయన అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ ఎవరు పాడబోతున్నారు అన్నది కూడా వారే అనౌన్స్ చేయబోతున్నారు. సార్, ఇవాళ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అనౌన్స్ చేశాను సార్. అండ్ యువర్ ఫేవరెట్ సాంగ్. ఈ కార్యక్రమంలో నాకు నచ్చిన మరొక పాట ఏంటంటే తూర్పు పడమర చిత్రంలో రమేష్ నాయుడు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన శివరంజని నవరాగిని అనే పాట నారాయణ రెడ్డి గారు రాశారు. మన ప్రియతమ బాలు గారు పాడారు. ఇవాళ ఈ ఎపిసోడ్లో ఎవరు పాడబోతున్నారు? ధనస్వరూప్. శివరంజని నవరాగిణి వినినంతనేనా తనువులోని అణువణువు కరిగించే అమృతవాహిని. శివరంజని నవరాగిణి. రాగాల సిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి. రాగాల సిగలోన సిరిమల్లివి, సంగీత గగనాన జాబిల్లివి. స్వరసుర ఝరి తరంగానివి, స్వరసుర ఝరి తరంగానివి. సరస హృదయ వీణావాణివి. శివరంజని నవరాగిణి. ఆకనులు పండు వెన్నెల గనులు, ఆకురులు ఇంద్రనీలాలవనులు. ఆకనులు పండు వెన్నెల గనులు, ఆకురులు ఇంద్రనీలాలవనులు. ఆవదనం అరుణోదయ కమలం, ఆ అధరం సుమధుర మధుకలసం. శివరంజని నవరాగిణి. జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి. వేణుధరుని రథమారోహించిన విదుషీమణి రుక్మిణి. రాశీకృత నవరసమయ జీవన రాగచంద్రికా. లలిత లావణ్య భయత సౌందర్య కలిత చండికా. రావే రావే నా శివరంజని. మనోరంజని రంజని నా రంజని.
నీవే నీవే నాలో పలికే నాదానివి, నీవే నాదానివి, నాదానివి, నీవే నాదానివి. ధనస్వరూప్ సార్ నమస్తే సార్. చాలా చక్కగా ప్రయత్నించి బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ. ఇది ఈ పాట నేను కాలేజ్ చదువుకున్న రోజుల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో కొవ్వూరులో 1 సంవత్సరం ఇట్లాగా పాటల పోటీలు పెట్టారు. ఒక 20 మంది అబ్బాయిలు 20 మంది అమ్మాయిలు పాడి ఉంటారు. అతిశయోక్తి లేకుండా 20 మంది అబ్బాయిలు 15 మంది ఈ పాటే పాడారు. అంటే అప్పట్లో ఒకరు పాడి ఇంకొకరు పాడకూడదని రూల్ లేదు. అంత పాపులర్ ఈ పాట. ముఖ్యంగా నారాయణ రెడ్డి గారు ఇట్లాంటి ఈ సమాసాలు, ఈ కొంచెం సంస్కృతం తెలుగు కలిపినటువంటివి వాడుతూ ఆయన చాలా ప్రసిద్ధికెక్కారు అప్పట్లో. అవన్నీ అలా ఉంచితే నీవే నాదాని అన్న ప్రయోగం నాకు చాలా ఇష్టం ఈ పాటలో. ఆ రోజులు గుర్తొచ్చాయి మళ్ళీ. ప్రతి వాళ్ళు రావడం, ఈ పాట అందుకోవడం. ఎట్లా అలవాటు అయిపోయిందంటే గెస్ట్ చేయడం మొదలుపెట్టారు అందరూ, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, పేరెంట్స్ వీళ్ళందరూ కూడా. సో ఆ రోజులు గుర్తొచ్చాయి. ఆ రోజుల్లోకి నువ్వు తీసుకెళ్ళావు, చంద్రబోస్ గారి పుణ్యం అని చెప్పి చక్కగా పాడావు. థ్యాంక్ యూ. కొద్దిగా నువ్వు క్లాసికల్ మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నావమ్మా? సార్ నేర్చుకోలేదు సార్. నేర్చుకోలేదన్న విషయం కొంచెం ఇందులో తెలుస్తుంది. కానీ నేర్చుకోకుండానే ఇలా పాడావంటే నేర్చుకుంటే ఇంక ఎలా పాడతావు అనేది కూడా ఉందిగా క్యాల్కులేషన్. సో ఒక గురువుని నువ్వు గురుముఖంగా నువ్వు సంగీత సాధన చేయాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. ఆల్ ద బెస్ట్. నువ్వు త్వరగా ఆ పని చేస్తే నేను సంతోషిస్తాను. డెఫినెట్లీ. చాలా చక్కగా పాడావు. తర్వాత అపూర్వ రాగంగళ్ అనే తమిళ సినిమా మాతృక దానికి ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచారు. అదేమి ఫాలో అవ్వకుండా ఈ రాగంలో తన స్టైల్లో చక్కగా అద్భుతంగా కంపోజ్ చేసిన రమేష్ నాయుడు గారు చాలా అభినందనీయులు. ఆయనకి మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం ఒకసారి. చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అత్యద్భుతమైన పాటమ్మా, అత్యద్భుతం, అమోఘం. ఆ పాట పాడుతూ ఉంటే అంటే బాలుగారి వర్షన్ విన్న తర్వాత ఎవరు పాడినా కూడా ఏ స్టేజ్ మీద అయినా సరే ఈ పాట అంటే ఒక తెలియని ఒక ఎనర్జీ లెవెల్ని పెంచుతుంది మనలో. అటువంటి పాట నీకు వచ్చింది, బోస్ గారు నీకు ఇచ్చారు నీ మీద నమ్మకంతో. ఎంతవరకు నిలబెట్టుకున్నావు నమ్మకం అంటే పాట అంతా బాగా పాడావు, కానీ భయం కనిపించింది నాకైతే. నీ కెపాసిటీకి మించిన పాట అని నువ్వే ఫీల్ అయ్యి పాడినట్టు అనిపించింది నాకు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్లీజ్ కరెక్ట్ మీ. లేదా అలా ఫీల్ అవ్వలేదు అంటే చెప్పేసి. భయం ఉండింది మ్యామ్, కానీ పాడుతున్నప్పుడు లేదు. వెరీ గుడ్. అయితే శృతి చూసుకోవాలి నాన్న, నువ్వు ఓకే మ్యామ్. షార్ప్ అయిపోతున్నావు. సో ఆ కీబోర్డ్ కాసేపు వింటూ, లేకపోతే నీ ఫోన్ ఉంటుంది కదా ఖాళీగా ఉన్నప్పుడు, ఆ స్కేల్ వింటూ ఉండు. ఏ స్కేల్లో పాడుతున్నావో శృతి అలాగా సా పా సా వింటూ ఉంటే నువ్వు అట్లీస్ట్ స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కొంచెం పకడ్బందీగా పాడగలుగుతావు. సరేనా? ఓకే మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ సాంగ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ధనస్వరూప్ సార్. నాకు నచ్చిన పాటను నీ నోటి నుంచి వినే అవకాశం లభించింది ఈరోజు. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. సునీత గారు చెప్పినట్టుగా, కీరవణ్ గారు చెప్పినట్టుగా ఇంకా కొంచెం ఆ శాస్త్రీయ సంగీతం నువ్వు నేర్చుకుంటే ఈ పాటకి ఇంకా బాగా ఉపకరించేదని నా అభిప్రాయం కూడా అది. కానీ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. చక్కటి పదాల ఉచ్చారణ బాగుంది, స్పష్టత ఉంది. చక్కగా ఆ రాగాలాపనలు కూడా అందంగా చేశావు. మనసుకు నచ్చింది, మనసుకైతే చాలా నచ్చింది పాట. ముఖ్యంగా నాకు బాగా ఇష్టమైన పాట అని చెప్పాను కదా. నేను ఈ మధ్య వాషింగ్టన్ డీసీ వెళ్ళినప్పుడు అక్కడ వర్జీనియాలో మా మిత్రులు ఒక ఆయన పూర్ణ గారు అని ఒక ఆయన ఉంటారు. ఆయన పాడతాడు. మేమిద్దరం కలిసి వెస్ట్ వర్జీనియా కొండలు, అడవులు, పచ్చని రహదారుల్లో వెళ్తూ ప్రయాణం చేస్తూ సరదాగా కారులో కొన్ని పాటలు పాడుకున్నాం, నేను ఆయన కలిసి. అందులో ఈ పాట ప్రధానంగా, ఈ పాట గురించి చాలాసేపు మాట్లాడుకున్నాం, ఆయన పాడతారు కూడా. అది గుర్తొచ్చింది నాకు నువ్వు పాడుతున్నప్పుడు. ఇందులో కీరవణ్ గారు చెప్పారు, నా హృదయంలో నాదానివి నువ్వే, నాదానివి నువ్వే. అంటే నాదానివి అనే మాటకు 2 రకాల అర్థాలు. నాదానివి శబ్దానివి, నాదానివి నా సొంతం అనే మాట అనేది కూడా ఒకటి ధ్వనించింది. ఇంకొకటి నాకు చాలా నచ్చిన ఒకే మాట ఏంటంటే భయద సౌందర్య అన్నారు. సౌందర్యం ఎప్పుడు, అందం ఎప్పుడు ఆనందాన్ని కలిగించాలి, కానీ మరి భయం కలిగిస్తుంది. ఎందుకంటే గొప్ప సౌందర్యమూర్తి, శక్తి స్వరూపిణులను దగ్గర నుండి చూసామనుకో, ఆ సౌందర్యానికి మనం తట్టుకోలేము, భయకంపితులు చేస్తుంది అలాంటి సౌందర్యం. అలాంటి సౌందర్యం ఉన్న స్త్రీ నువ్వు చండికవు, నువ్వే చంద్రికవు, నువ్వే రుక్మిణివి, నువ్వే జానకివి. అంటే కథానాయకుని ఇన్ని రకాలుగా పోలుస్తూ నారాయణ రెడ్డి గారు వర్ణించిన విధానం,
అనన్య సామాన్యం, అంత అద్భుతంగా రాశారు ఆయన. తర్వాత రాగాల సిగలోన సిరిమల్లివి నువ్వు, ఈ రాగం సంగీత గగనాన జాబిల్లివి. ఇలాంటి మాటలు, ఇలాంటి పోలికలు నారాయణ రెడ్డి గారు ఇంకంతే, ఆయన తర్వాతే. అలాంటి పాటను నేను ఎంపిక చేసుకున్నాను, నువ్వు పాడావు, మనస్ఫూర్తిగా ఆనందాన్ని కలిగించావు. చాలా సంతోషం. నాన్నగారి కెరియర్లో ఒక మైల్ స్టోన్ సాంగ్ ఇది. డెఫినెట్గా ఈ శివరంజని సాంగ్ ఆ కాలంలో వచ్చినప్పుడు నాన్నగారికి చాలా ప్రఖ్యాత కలిగించింది. బాలుగారి మొత్తం ఈ స్వర ప్రయాణంలో, సంగీత ప్రయాణంలో 50 ఏళ్ళు కదా. మొదటి 10 ఏళ్ళు, రెండో 10 ఏళ్ళు, మూడో 10 ఏళ్ళు, 4 10 ఏళ్ళు, అలా విభజిస్తే కనుక మొదటి 10 ఏళ్లలో వచ్చిన పాట ఇది. అప్పుడు గాత్రం ఒకలాగా ఉండేది, రెండో 10 ఏళ్ళలో ఒకలాంటి మార్పు, మూడో 10 ఏళ్ళలో ఇంకొకలాగా మార్పు, అలా ప్రౌఢిమ అలా పెరుక్కుంటూ పోయింది. కానీ మొదటి 10 ఏళ్ళలో వచ్చిన పాట ఎంతో తాజాగా, ఎంతో లేతగా ఉంటుంది ఆయన గొంతు. అది మనం గమనించాలి. దీనికి ఏ దివిలో విరిసిన పారిజాతానికి కూడా తేడా ఉంటుంది వాయిస్లో. అది కూడా ఫస్ట్ 10 yearsలో వచ్చిన సాంగ్. అవును. అయితే నువ్వు ధనస్వరూప్, నువ్వు కీరవాణి గారు చెప్పినట్టుగా శాస్త్రీయ సంగీతాన్ని అభ్యాసం చేస్తే కనుక నువ్వు ధనస్వరూపుగానే మిగిలిపోవు, ఘనస్వరూపు అవుతావు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఏమవుతావు? గగనస్వరూపు అవుతావు. థ్యాంక్ యూ సార్. మీతో పాటు ఎవరు వచ్చారు? మమ్మీ డాడీ వచ్చారు సార్. మమ్మీ డాడీ హాయ్, రండి ప్లీజ్. మీరు ఇంకా బ్రదర్ అనుకున్నా. మీరు పాడతారా? కొద్దిగా చిన్నగా, అంత పెద్దగా అంటే సగం పాట మటుకు, సగం పల్లె మటుకు పాడతారా? ఇలా చిన్న పాట అంటే ఎలాగా? ఏదో పాట చూపించండి సార్. నీ నవ్వు చెప్పింది నాతో నేనెవరో ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోటేమిటో. ఓ లా 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 లా, ఓ లా 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 లా, నీ నవ్వు చెప్పింది నాలో నేనెవరో ఏమిటో. మమ్మీ సార్, ఈ పాట మీకు ఎప్పుడైనా పాడారా? లేదా? ఇన్నేళ్ళు నా దగ్గర ఈ పాట నువ్వు పాడలేదు, ఎక్కడ పాడావు నువ్వు ఈ పాట అని అడిగారా ఎప్పుడైనా? లేదు సార్, అడగలేదు. లేదు. అన్ని విచిత్రాలు జరుగుతున్నాయి మేడం ఈ స్టేజ్ మీద. ఎందుకంటే పాడుతా తీగలో ఎప్పుడు సునీత గారిని ఎవరు అత్తని పిలవలే. అవును సార్. ఆయనేమో ఈ పాట మీకు పాడల, అవును సార్. మీరు వినలే, ఇదే ఫస్ట్ టైం వింటున్నారు. అవును సార్. మరి మీ వాడు మాత్రం ఇక్కడికి వచ్చేసి సునీత గారిని అత్త అంటున్నాడు. ఏంటి కథ? మీకేమైనా తెలుసా ఇది గురించి? లేదు సార్, కానీ చాలా ఆనందంగా ఉంది అలా పిలవడం వల్ల డాడీ నాకు. చెప్పారు ఎందుకని. డాడీ సంగతి ఏంటి? డాడీ ఏంటి డాడీ? యాక్చువల్గా టీనేజ్లో ఉన్నప్పుడు సార్ నేను, మా సిస్టర్ టీచర్ అండి, మా సిస్టర్ టీచరు. ఆ చుట్టుపక్కల అందరికీ ఫ్రీగా ట్యూషన్ చెప్పేది, మా అక్క ఫ్రీగా చెప్పేది. ఫ్రీగా అక్కడ ఉన్న పిల్లలందరూ అక్క అక్కని తనతో ఎక్కువగా ఉండేవాళ్ళు. అందరూ మా అక్క అయితే నాకేమవుతారు సార్, అందరూ నాకు కూడా చెల్లెళ్ళు అక్కలే అవుతారు కదా. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఒక బావా అంటూ తిరిగేవాళ్ళు ఆయన చుట్టూతా. ఇక ఇదో పెద్ద పని అయిపోయిందండి నాకు. వాళ్ళు వచ్చి ఒరే మీ చెల్లి మాట్లాడలేదు, అక్క మాట్లాడలేదు, ఒకసారి ఒరి చెప్పరా అని ఎక్కువ అనిపించేవాళ్ళండి. వాళ్ళు తట్టుకోలేకపోయేవాడు నేను. అందరికీ నేను ఒక భావన అయిపోయాను అక్కడ. మా అక్కను కూడా అడిగి సార్, ఏంటిది అందరినీ అక్కని పిలుస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారని. ఒకరోజు, మీ అక్క పేరేంటండి? మా అక్క స్వర్ణలత అండి. అక్కడ కూడా ఎస్తో స్టార్ట్ అయ్యి తాతో ఫినిష్ అవుతారు. అంట కారణం ఏంటంటే, నేను వీడు పాడితే దిగి వెళ్ళాలంటే భయపడ్డాడు. అమ్మ సునీత గారు ఉంటారు, అక్కడ చంద్రబోస్ గారు ఉంటారు, జడ్జెస్ ఉంటారు, పాడాలంటే ఎదురుకుండా మీ అత్తే ఉంటుందిరా, ఎదురుకుండా భయపడాల్సిన పాడన్నా సార్. ఆ డైలాగ్ అనుకోకుండా వీడేమో ఒక సింక్ అయ్యేటట్టు ఏదో చెప్పాడు సార్. దానివల్ల ఈ కాన్వర్సేషన్ నా వరుస కలిపేశారు, మరి వాళ్ళిద్దరిని వదిలేశారే. అంటే మీరు చిన్నప్పటి నుంచి మీ వల్ల ఆయన బాధితుడు. ఈస్ బీన్ ఎఫెక్టెడ్. మా అమ్మగారికి కూడా మీరంటే చాలా ఇష్టం అండి. మమ్మీ నాడిలో చెప్పాను థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. దయచేసి సీజన్ 26లో
చంద్రబోస్ గారి ఫేవరెట్ సాంగ్స్ ఏమిటో తెలుసుకుంటున్నాము. నెక్స్ట్ సాంగ్ గురించి సార్ మీ వివరాలు. అండ్ అంటే నాకు నచ్చిన పాట పాడబోయే ముందు నేను ఈ మధ్య ఒక పాట రాశాను. ఒక బ్యాడ్ గర్ల్స్ కానీ మంచోళ్ళే అనే ఒక సినిమాలో ఒక పాట రాశాను. నేను రాసిన సునీత గారు పాడిన నీలి నీలి ఆకాశం అనే పాటకి అది సీక్వెల్ అనమాట. పాటకి సీక్వెల్ ఈ సినిమాలో రాశాను. బ్యాడ్ గర్ల్స్ కానీ మంచోళ్ళని సినిమాలో ఆ పాట వివరాలను మనకు అందించడానికి ఆ పాటను స్వరపరిచిన అనూప్ రూబెన్స్ గారు, ఆ సినిమాకి దర్శకత్వం వహించిన మున్నా, తను ఇద్దరు వచ్చి ఆ పాట గురించి చెప్తారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అనూప్ రూబెన్స్ అండ్ మున్నా. సార్ పిల్లలందరికి హాయ్ చెప్పావా? హాయ్ అండి. హాయ్ హాయ్. మిస్టర్ అనూప్ రూబెన్స్ ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం వచ్చారు. మున్నా గారు బ్యాడ్ గర్ల్స్ అన్నారు, మీరిద్దరు వచ్చారేంటి సార్? నిజంగా బ్యాడ్ గర్ల్స్ అండి, రాలేదు పబ్లిసిటీకి. ఈ పాట గురించి చెప్పేస్తావా ఫస్ట్? విల్ యూ వాంట్ సే సంథింగ్ అబౌట్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాడితే తీగ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసినందుకు ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడికి వస్తే ఫ్యామిలీ కలిసినట్టే ఉంటుంది. మ్యూజిషియన్సే కానీ కిరవణి సార్, నమస్కారం సార్, సునీత గారు, బోస్ గారు, ఒక మ్యూజిక్ ఫ్యామిలీ. అంటే పాడితే తీగ అంటేనే జనరల్గా ఇట్స్ ఏ, నాకు తెలిసి ఒక మదర్ ఆఫ్ ఆల్ రియాలిటీ షోస్, సింగింగ్. ఒక అస్పైరింగ్ ఒక సింగర్ ఇక్కడికి వచ్చి సెలెక్ట్ అయ్యి పాడితే తీగలో సాంగ్ పాడితే ఒక మార్క్, ఒక స్టాంప్, ఓకే షీఈస్ ఆర్ హీ ఈజ్ ఎ గుడ్ సింగర్ అని. చిన్న కరెక్షన్, మా నాన్నగారు ప్రారంభించిన కార్యక్రమం కాబట్టి ఫాదర్ ఆఫ్ ఆల్ రియాలిటీ షోస్ అని నాకు అనిపిస్తుంది. ఫాదర్ ఆఫ్ ఆల్, yes. అండ్ గుడ్ టు సీ యు చరణ్ గారు. గారిని ఊరికి మాట్లాడుకుంటాం కానీ ఇద్దరం చాలా సో డియర్ ఫ్రెండ్ టు మీ, చాలా ఏళ్ళ నుంచి మిత్రులు ఇద్దరం. సో నైస్ టు సీ యూ. నౌ యూ వాంట్ టాక్ అబౌట్ దిస్ సాంగ్. కిరవణ్ గారు కానివ్వండి సార్, మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్, మ్యూజిషియన్సే కానీ మ్యూజిక్ కంపోజర్సే కానీ. ఆ మ్యూజిషియన్స్లో నేను కూడా ఒకరిని సార్. మీరంటే చాలా, మీ మ్యూజిక్ అన్నా మీరన్నా చాలా ఇష్టం సార్ నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అనూప్. మొన్న అనూప్ గారి స్టూడియోకి వెళ్ళాను నేను. ఇది వెళ్ళినప్పుడు అక్కడ ఒక తమిళ్ సినిమా రీ రికార్డింగ్ జరుగుతుంటే ఇద్దరు పిల్లలు కోరస్ పాడుతున్నారు, తమిళ్ పాటను కోరస్ పాడుతున్నారు. వాళ్ళు ఎవరయ్యా అంటే మన కీర్తన ప్రధన్య. మా దగ్గరికి వచ్చేవాళ్ళు ప్లేబ్యాక్ సింగర్స్, ద మోస్ట్ పాపులర్ ప్లేబ్యాక్ సింగర్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళు అంతా కూడా బిగినింగ్ స్టేజ్ పాడుతుంది. బోస్ గారు ఇంకా చెప్పేది ఏం లేదు, ఈస్ లైక్ ఒక బ్రదర్ టు మీ. అండ్ చాలామంది కంపోజర్స్కి మంచి మంచి పాటలు రాశారు, అందులో నేను కూడా ఉన్నాను. థ్యాంక్ యూ బోస్ గారు ఫర్ వండర్ఫుల్ సాంగ్స్. సునీత గారు నీలి నీలి ఆకాశం అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు, తనే ఆ పాట పాడారు. బట్ అన్ఫార్చునేట్లీ ఫీమేల్ వాయిస్ ఈ సాంగ్లో లేదు. సిచ్యువేషన్ డిమాండ్ చేయలేదు, లేకపోతే గివ్ మీ 5. ఫెంటాస్టిక్. మున్నా గారు వాళ్ళు పాటతో దిగి రావడం చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే తెలుగు చాలామంది సింగర్స్, చాలామంది టీవీలో ధైర్యంగా చూసుకునే షో ఏదైనా ఉంది అంటే పాడుతుంది. ఇక ధైర్యంగా మా అమ్మాయిని అలా కూర్చోబెట్టి రిమోట్ ఇచ్చేయచ్చు, ఏంటి అంటే పాడుతుందిగా చూడొచ్చు. ఎందుకంటే చాలా సంగీతం నేర్చుకోవచ్చు, చాలా సాహిత్యం నేర్చుకోవచ్చు. మీ ముగ్గురు అండి సీరియస్లీ ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు కూడా ఐఎమ్ గెటింగ్ గూస్ బంప్స్. ఏదో బాలసుబ్రహ్మణ్యం గారు చేసిన షో, ఆయన స్టార్ట్ చేసిన షో, మీరందరూ ఆయనకి రెస్పెక్ట్ ఇస్తున్నట్టే అండి. ఎందుకంటే బోస్ గారిని ఒకసారి అడిగాను, సార్ ఇంత బిజీగా ఉంటారు, మీరు పాడుతూ దిగ ఎలా చేస్తున్నారంటే ఏ ట్రిబ్యూట్ టు బాలసుబ్రహ్మణ్యం గారు అని చెప్పారండి ఆయన. మిమ్మల్ని చూస్తున్నప్పుడు మేడం ఎప్పుడో స్కూల్ టీచర్, తప్పిపోయిన స్కూల్ టీచర్ మళ్ళీ చూస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడే దొరికారు సార్ ఆవిడ. కీరవాణి సార్, మీ ఎదురుగా నుంచోవడమే చాలా చాలా ఎక్కువ సార్ నాకు.
అండ్ జస్ట్ 1 ఫిల్మ్ ఓల్డ్ డైరెక్టర్. మీ ముందు నుంచి మాట్లాడుతున్నాను, చాలా చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఉంది. మీ ఇద్దరు పక్కన చూస్తుంటే ఆస్కార్ ఈవెంట్ డైరెక్ట్గా చూస్తున్నట్టు అనిపిస్తుందండి నాకు. నీలి నీలి ఆకాశంలో కంప్లీట్ ప్యూరిటీ ఉంటుంది లిరిక్స్, ఇందులో కూడా అంత ప్యూర్గా ఉండాలి. ఒక ఫాదర్ డాటర్ మధ్యన ప్యూర్ లవ్ ఉంటుంది కదా. దసరా హాలిడేస్ తర్వాత మా అమ్మాయిని స్కూల్కి లేపుతున్నప్పుడు అరే బాధేస్తుంది కదా. సో అప్పుడు సూర్యుడిని సెలవు అడుగుతాను, కాసేపు రావద్దని, మా అమ్మాయి పడుకుంటానంటే. సో ఇలాగా రాస్తే బాగుంటుంది సార్. ఒక తండ్రి ప్రేమని ఇద్దరు లవర్స్ మధ్యన ఉంటే బాగుంటుంది అంటే ఆయన నాకు తెలిసి 20 minutes కూడా పట్టలేదండి. ఆయన రచయిత కదా, రచయిత. అప్పటికప్పుడు చెప్తూ ఉంటారు, నేను నోట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అది ప్రతి లైను వినండి ఒకసారి మళ్ళీని. గాజుల్ని బతిమాలతాను, చెవుదుద్దుల్ని బతిమాలతాను, కాళ్ళు పట్టీలను బతిమాలతాను నిన్ను నెప్పించొద్దని, కన్నీళ్ళు రమ్మని అప్పుడప్పుడు నవ్వుతూనే రా. ఇవన్నీ గొప్ప గొప్ప లిరిక్స్ రాశారు సార్. చంద్రబోస్ గారు సార్. సో మీరు దయచేసి మీరు కూర్చుంటే విల్ గో టు ద నెక్స్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. చంద్రబోస్ గారు, ఓవర్ టు యూ సార్. నాకు చాలా నచ్చిన పాటల్లో మరొకటి చిట్టిగుమ్మ పదవే 2 రెక్కలు కట్టుకుందాం అనే పాట. తొలిముద్దు సినిమాలో ఇళయరాజు గారు స్వరపరిచారు, భువన్ చంద్ర గారు రాశారు, బాలు గారు జానక్ గారు పాడారు. ఈ పాట ఇంతవరకు ఏ రియాలిటీ షోలో ఎవ్వరూ పాడలేదు. అలాంటి అరుదైన పాట పాడాలని నేను ఎవరిని కోరుతున్నానంటే, అరుదైన పాట అనూహ్య పాడాలి. చిట్టి గుమ్మ పదవే 2 రెక్కలు కట్టుకుందాం, వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం, చిరుగాలై కుండ కోనల్లోన తేలి, చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి, చిరుగాలై కుండ కోనల్లోన తేలి, చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి. చిట్టి గుమ్మ పదవే 2 రెక్కలు కట్టుకుందాం, వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం. కడలి అంచుల్లో జలకాలాడే అలల అంతు పొంతు చూసొద్దామా, యమహో ముందు ముద్దు లాగిద్దామా, తొణికే వెన్నెల్లో సరసాలాడే వయసు హద్దు పొద్దు తేలుద్దామా, త్వరగా అసు బుసు కానిద్దామా, తరగని మోహాలే వేసాయి వలలు, తడి తడి వంపుల్లో పిల్లోడా, అరగని అందాలే పొంగాయి సడిలో, పెదవుల తాంబూలం అందేవే, తను విచ్చయమంటోంది, మనసొద్దంటోంది, ఇక సిగ్గేమంటూ కొమ్మరెమ్మ ఊగాడింది. చిట్టి గుమ్మ పదవే 2 రెక్కలు కట్టుకుందాం, వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం, చిరుగాలై కుండ కోనల్లోన తేలి, చిరునవ్వై పూల గుండెల్లోన దాగాలి. చిట్టి గుమ్మ పదవే 2 రెక్కలు కట్టుకుందాం, వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం.
ధిమి సాగించే బుల్లోడా ఇహ అడ్డే ముందమ్మో మరి ముద్దిచ్చైవమ్మో మెరు పల్లె బాణం సంధించేరా వీరా ధీరా చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం చిరుగాలై కొండా కోనల్లో నా తేలే చిరునవ్వై పూల గుండెల్లో నగాలి చిరుగాలై కొండా కోనల్లో నా తేలే చిరునవ్వై పూల గుండెల్లో నగాలి చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకుందాం వెండి మబ్బు ఒడిలో ముద్దు ముచ్చటలాడుకుందాం. బుట్టబొమ్మ తెగ ముద్దొస్తున్నావే అలా ఉన్నావు. థ్యాంక్ యూ. నిజంగా నీ ఐడి చూడాలనుంది నాకు. ఉంది మ్యామ్. ఇక్కడే ఉందా? ఉంది. సరే తర్వాత చూద్దాము. బట్ నువ్వు నిజంగా జాబ్ చేస్తున్నావా? అవును మ్యామ్. మై గాడ్, ఎంత ముద్దుగా పాడావో చెప్పలేను. ఎలా ఉన్నావో అలాగే పాడావు. మాకు వీణుల విందు కనుల విందు కూడా ఒకేసారి. థ్యాంక్ యూ మ్యామ్. పాటని నువ్వు ప్రేమించిన విధానం నాకు చాలా నచ్చింది. అండ్ నీ ప్రొనౌన్సియేషన్ ఎంత మెత్తగా మృదువుగా పూలే అప్పు పా పలికినప్పుడల్లా మనకి సహజంగా బ్లో వస్తుంది కదా మైక్లో, దాన్ని అవాయిడ్ చేస్తూ ద వే యూ మేనేజ్డ్ దట్ వర్డ్ ఎంత బాగుందో. థ్యాంక్ యూ మ్యామ్. చాలా ముద్దుగా పాడావు, చాలా ముద్దుగా ఉన్నావు, చాలా మంచి పాట వినిపించావు. అంతే, ఏం చెప్తాను. థ్యాంక్ యూ మ్యామ్. నీ ఐడి మాత్రం తప్పకుండా చూడాలి. ఓకే మ్యామ్. అనూహ్య, చాలా నమస్తే చక్కగా సార్. పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఇది వరకు నువ్వు పాడిన పాట ఏది గత సంచికల్లో? మందార మందార, తర్వాత రామా కనవేమిరా. వాటికి భిన్నంగా ఇది వేరే స్కేల్లో ఉంది. ఇందులో కూడా నీ టాలెంట్ నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. సునీత గారు చెప్పినట్టు, సునీత గారే కాదు ఇక్కడ అందరూ కోడై కూస్తున్నట్టు, నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే నమ్మాలని లేదు ఎవరికి. సో ఆవిడ చూపించినప్పుడు నాకు కూడా చూపించు ఐడి. అది చూస్తేనే నాకు స్వీట్ తిన్నంత హ్యాపీనెస్ వస్తుంది. కాబట్టి చక్కగా పాడావు. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. అనూహ్య నమస్తే అమ్మా, చాలా బాగా పాడావు. నాకు నచ్చిన పాట, నీకు ఇచ్చిన పాట బాగా పాడావు, చాలా నచ్చింది. ఇందులో భువనచంద్ర గారు రాశారు ఈ పాట. ఇళయరాజు గారితో వేటూరి గారి కలయికలో చాలా పాటలు వచ్చాయి. తర్వాత వేటూరి గారి తర్వాత ఇళయరాజు గారితో కలిసి ఎక్కువ పాటలు రాసింది భువనచంద్ర గారు మాత్రమే. అన్ని మంచి పాటలు రాశారు. ముఖ్యంగా ఈ పాట గురించి నా జ్ఞాపకం ఒకటి చెప్పేస్తాను. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, 5th phase, HIG 125. అక్కడ ఈ పాట విన్నాను బాల్కనీలో. ఆ బాల్కనీలో కూర్చొని ఈ పాట వింటూ, ఈ పాట నేర్చుకుంటూ కొన్ని పాటలు రాశాను. తర్వాత ఇంజనీరింగ్ చదివేప్పుడు, తర్వాత పెళ్ళైన తర్వాత కమలాపురి కాలనీకి వచ్చాం, మణికొండకు వచ్చాం. కానీ సినిమా చూడడానికి కూకట్పల్లికి వెళ్ళినప్పుడల్లా సినిమా చూసి నా భార్యను పిల్లల్ని తీసుకొని కారులో అలా వచ్చి ఆ కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీకి వచ్చి 5th phaseకి వచ్చి ఆ బాల్కనీలో చూస్తూ కింద నుండి చూస్తూ శుచి ఇదిగో అదే బాల్కనీ, నేను అక్కడే కూర్చొని పాటలు వినేవాడిని, పాటలు రాసేవానంటే అవునా అక్కడ కూర్చొని పాటలు వినేవాళ్ళ, అక్కడ కూర్చొని రాసేవారు, ఆశ్చర్యంగా ఉందని చెప్పేసి అన్నది ఫస్ట్ టైం. మళ్ళీ రెండోసారి మళ్ళీ సినిమాకి వచ్చి మళ్ళీ తీసుకొచ్చి అదే బాల్కనీ అనగానే సరే సరే అంది. మళ్ళీ మూడోసారి వచ్చినప్పుడు మళ్ళీ చూపించగానే ఏమండి ఎన్నిసార్లు చూపిస్తారండి అదే బాల్కనీ, అక్కడ ఏముంది, మీరు పెద్ద షాజహాన్, అదొక తాజ్మహల్, చిరాగ్గా ఉంది, ఇంకెప్పుడు ఇటువైపు తీసుకురావద్దు నేను అంది. సార్ ఆ పక్కింట్లో ముంతాజ్ ఏమైనా ఉండిందా? సైలెంట్ అయ్యారు. ఎవరు లేరు అంటే మీరు ఒక కవి అవ్వడానికి ఒక ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉండాలి కదండి. అది శుచి గారు అయి ఉండరు ఆ కాలంలో. అంటే పెళ్ళవకముందే కవిని అయ్యాను కాబట్టి కవులకు ఖచ్చితంగా ఊహా సుందరులు ఖచ్చితంగా ఉంటారు. అంటే రూపం ఉండదు, అంతే ఒక అస్పష్టమైన ఆకారాలు ఉంటాయి అంత. పక్కింట్లో లేరు. ఓకే. నువ్వు జాబ్ చేస్తున్నావా? అవును సార్. ఎక్కడ? బెంగళూరులో సార్. 7th class చేసిన వాళ్ళు జాబ్స్ ఇస్తారా? మా అనూహ్య ఎలా పాడింది? హాయ్ అనూహ్య. నమస్తే సార్. చాలా బాగా పాడావు. నాకు నీలో ఒక 3 అంటే సింగరే కాదు, యువర్ ఏ పర్ఫార్మర్ అండ్ ఆల్సో యాక్టర్. నువ్వు పాట పాడుకుంటూ నీ ఎక్స్ప్రెషన్స్, నీ కళ్ళు అంతా చాలా చూడడానికి చాలా చాలా బాగా అనిపించింది.
థ్యాంక్ యూ సార్. అండ్ గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. అండ్ అందరు చెప్పినట్టే చాలా షాకింగ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాబ్ చేస్తున్నారండి, బట్ ఎనీహౌ లైక్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. సీజన్ 26లో చంద్రబోస్ గారి టేస్ట్ తెలుసుకుంటున్నాం మేము. సార్ ఇంకా ఒక్క సాంగ్ మిగిలింది సార్ ఇవాళ ఈ ఎపిసోడ్లో, అది కూడా అనౌన్స్ చేసింది సార్. నాకు నచ్చిన పాటలో ఈ సంచికలో చివరి పాట ఏంటంటే సుందరి నీవు సుందరుడీను సంగమమే ఒక యోగం అనే పాట. మైఖేల్ మదన కామరాజ్ సినిమాలో ఇళయరాజు గారు స్వరపరిచారు, రాజశ్రీ గారు రాశారు, చిత్ర గారు, మన బాలు గారు. ఇవాళ ఎవరు పాడుతున్నారు? శ్రీహర్ష. పాడతావా? నా ప్రయత్నం తప్పకుండా చేస్తాను సార్. అబ్బో అమ్మ నాయన. నువ్వు ముందు ఆ దోతి పట్టుకొని ఇక్కడికి రావడం ప్రయత్నించు. ఇప్పుడు ఈ మూవీ నుంచి డైలాగ్ చెప్పిన తర్వాత పాట పాడతాను. చెప్పు నాన్న. 2 క్యారెక్టర్స్ సార్, ఆల్టర్నేట్ డైలాగ్స్. శ్రీహరి గారు అండ్ రామ్ చరణ్ గారి మధ్యలో ఉండే కాన్వర్సేషన్ క్లైమాక్స్ ఫైట్కి ముందు. ఏయ్ భైరవా, యువరాణిని వీడికి ఇస్తానని మాటిచ్చా, దాన్ని తీసుకొచ్చి వాడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకు ప్రాణభిక్ష పెడతావా? ఖుదాహుమే, నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా, దాని ఒంటి మీద చేపడకుండా ఆపు, ఈ రాజ్యాన్ని ఆ రాణిని నీకే అప్పచెబుతా. వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకొని మరీ పంపించు, వాళ్ళని చూస్తే నేను సగం చస్తావురా. ఎక్కువైనా పర్లేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలిన నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. సైతాన్ కి ఫౌజే, వాణ్ణి ప్రాణాలతో వదలని యువరాణి, వాడి తల నరికి ఆ రక్తంతో కాలభైరవుడి పాదాలకి అభిషేకం చేయడం చూడాలి. ఇప్పుడు నువ్వు వచ్చింది దేనికి? పాట పాడడానికి సార్. అది చేద్దామా? తప్పకుండా సార్. బాగా పాడు. సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం. సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం. చేయి పట్టి నిన్ను చేరువేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం. సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం. సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం. మాటల కందని రూపం వర్ణించలేని కావ్యం. పూచిన నీలో అందం నాకది మంగళబంధం. నీ నవ్వులన్నీ చంద్రోదయాలే, చూపులన్నీ అరుణోదయాలే. సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం. సుందరి నీవు సుందరుడేను
సంగమమే ఒక యోగం చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం ఆమని పండుగ చేసే స్వప్నాల లోకము విరిసే ప్రేమ సరాగము పిలిచే స్వర్గం ఎదురుగా నిలిచే ఈ అనురాగం మన్మథయాగం విని వెలిసే మనకొక లోకం సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం చేయి పట్టి నిన్ను చేరు వేళ నేను ఆలపించే చూడు ఆనందరాగం సుందరి నీవు సుందరుడేను సంగమమే ఒక యోగం సుందరుడీవు సుందరి నేను సంగమమే ఒక యోగం ఒకసారి లాస్ట్ లో ఏదో చేసావు కదా, వారు మిస్ అయ్యారు. సుందరుడీవు సుందరి నేను. కొంచెం లిరిక్ డిఫరెంట్ గా ఉంది కానీ మీరు సుందరుడే కదా సార్, ఆ ఫీలింగ్ తో పాడాను సార్. నువ్వు దాన్ని డిఫరెంట్ గా పాడావు, డిఫరెంట్ గా ఆపాదించావు దాన్ని. ఆయన సుందరుడు, నువ్వు సుందరివా? ఈ పాటలో రెండు నేనే అవ్వాల్సి వచ్చింది. వాడికి కూడా ఆ ఉద్దేశం లేదు, కానీ మీరు చెప్పి దాన్ని లేంది. లెట్స్ గో టు ద కామెంట్స్ మేడం. డైలాగ్ చెప్పిన తర్వాత నీ గొంతులో జీర్ వచ్చిందా? కొంచెం అక్కడ అరిచావు కాబట్టి కొంచెం చేంజ్ వచ్చింది, రైట్? సో అదర్వైజ్ యువర్ వాయిస్ ఇస్ ఫైన్. ఓకే. సో బాలుగారి దగ్గర నుంచి మనందరం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎంత హై నోట్స్ టచ్ చేసినా కూడా ఆయన కంట్రోల్ చేసే విధానం ఉంది చూడు. సో దట్ ఈస్ అమేజింగ్. ఎవ్రీ సింగర్ షుడ్ నో. అంటే అది ప్రాక్టీస్ చేసి తీరాలి. మనకి టెక్స్ట్ బుక్స్లోనూ అక్కడ ఇక్కడ ఏమి దొరకవు. నువ్వు ఎలా పాడాలి అని చెప్పే యునో మనకి రెఫరెన్సెస్ ఎక్కడ ఉంటాయి? ఒక బాలుగారి పాట వింటే ఒక సుశీలమ్మ, ఒక జానకమ్మ, ఒక చిత్రమ్మ, అలా, రైట్? సో సార్ ఎంత హై నోట్స్ పాడినా కూడా ద వే హీ కంట్రోల్స్, అది నువ్వు కీన్గా అబ్జర్వ్ చేసి అది ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందేమో అని నా భావన. తప్పకుండా. ఓకే, సచ్ అ వండర్ఫుల్ సాంగ్. చాలా చాలా బాగా పాడే ప్రయత్నం చేసావు అండ్ సాధ్యమైనంత వరకు సఫలీకృతుడు అయ్యావు. బట్ యూ కెన్ డూ మచ్ బెటర్. డెఫినెట్లీ. శ్రీహర్ష సార్, నేను కూడా నీ స్టైల్లో నువ్వు పాడిన దానికి రెస్పాండ్ అవుతాను. సింగర్వి నీవు, జడ్జిని నేను, కానీ మార్కులదే ఒక యోగం. శ్రీహర్ష సార్, బాగా పాడావు. మంచి పాట, నాకు బాగా నచ్చిన పాట ఇది. చిన్నప్పుడు చాలాసార్లు విన్నాను, ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళేలా చేసిన పాట ఇది. బాగా పాడావు. కాకపోతే సునీత గారు చాలా చాలా విలువైన విషయం చెప్పారు నీకు. ఆ చరణంలో అలా పైకి వెళ్ళే
అక్కడ ఆ చోట చాలా జాగ్రత్తగా పాడాల్సిన విషయం, చాలా విలువైన విషయం చక్కగా చెప్పారు. ముఖ్యంగా ఈ పాటలో నాకు నచ్చింది, అమితంగా బాగా నచ్చింది ఏంటంటే, మనం మామూలు హుక్ లైన్, హుక్ వర్డ్, హుక్ స్టెప్ అంటాం కదా. హుక్ అంటే ఏంటంటే కొక్కెం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కొక్కెం ఉంటుంది. ఆ కొక్కానికి వేలాడుతూ ఉంటాం అనమాట. మనకు ఆ పాటలో ఒక కొక్కెం ఉంటుందన్నమాట. అది పదమైనా అయి ఉండొచ్చు, ఒక యాక్షన్ అయి ఉండొచ్చు, ఒక మాట అయి ఉండొచ్చు, ఒక వాక్యం అయి ఉండొచ్చు. ఇందులో నేను వేళ్లాడిన కొక్కెం ఏంటంటే, సుందరి నీవు సుందరి సుందరుడేను సంగమమే ఒక యోగం. తర్వాత వచ్చే కోరస్, అది ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడడం, దానికి వేళ్లాడటం. ఇది నాకు ఈ పాటలో బాగా నచ్చిన చోటు ఇది నాకు. మీరు చాలా బాగా పాడారమ్మా. కోరస్ అంతా కూడా మంచి పాటలు గుర్తు చేసో జ్ఞాపకాలకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా అభినందనలు. కొంచెం ఏంటంటే, మనలో ఎంత ప్రతిభ ఉన్నా, ఎంత విద్వత్తున్నా కూడా కొంత నియంత్రణ అనేది చాలా ముఖ్యం. ఆ నియంత్రణ ఉంటేనే, ఉన్నప్పుడే ప్రతిభ గొప్పగా రాణిస్తుంది. అది ఖచ్చితంగా నువ్వు చూసుకోవాలా, నియంత్రించుకోవాలి. ఎంత దూరం వెళ్తున్నాం కాదు, ఎంత దగ్గరలో మనం ప్రేక్షకులను ఆకట్టుకున్నామని చూసుకోవాలి. తప్పకుండా సార్. అనూప్ అండ్ మున్నా గారు ప్లీజ్. ఈ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేశారా? 2 పర్ఫార్మెన్సెస్ చూశారు, బాగా ఎంజాయ్ చేశారా? చాలా బాగుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మ్యూజిషియన్స్కి అందరికి వచ్చారు, గట్టిగా చెప్పండి. ఇన్ని సాంగ్స్ కూడా లైక్ ఆల్మోస్ట్ ఒక ఒరిజినల్ ట్రాక్ విన్నట్టే ఇంత ప్లే చేయడం అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ మన మ్యూజిషియన్స్కి. అండ్ ఈ సాంగ్ స్పెషల్లీ ఇంతకుముందు సాంగ్ శ్రీ హర్ష పాడిన సాంగ్లో కోరస్ చాలా బాగా పాడారు, సింకపేషన్. అండ్ శ్రీ హర్ష, యువర్ వాయిస్ ఇస్ గుడ్, అంటే చాలా దాంట్లో ఎనర్జీ ఉంది. సో ఆల్ ది బెస్ట్ శ్రీ హర్ష. Now we're going to have a bit of a magic ఈ పాడతా తీగ వేదిక మీద. I would like to invite Sunita garu and Chandrabose garu on stage. సో ఈ సాంగ్ గురించి ఒక లీడ్ మీరు ఇచ్చేసారంటే these guys will perform. ముందుగా పాడతా తీగకి వచ్చాక నాకు అనిపించింది ఏంటంటే, ఎప్పుడు చంద్రబోస్ గారికి సునీత గారికి అబ్జర్వ్ చేయండి, అలాగే ఏజ్ తెలియట్లేదు, తగ్గిపోతుంది. ఏంటా కారణం అనుకున్నాను, మేకప్ కాదు, పాడతా తీగ వల్ల మాట, ఏజ్ తగ్గిపోతుంది బాగా. అండ్ సినిమా గురించి చెప్పాలంటే, బ్యాడ్ గర్ల్స్ మామూలుగా పాడుతా తీగకి వచ్చిన వాళ్ళందరూ గుడ్ గర్ల్స్ కదా. సో బ్యాడ్ గర్ల్స్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, అమ్మాయిలందరినీ మనం అమ్మోర్లా పెంచాలి. ఇంట్లో ఆడపిల్ల పుట్టినే పాడుతా తీగకి పంపుతాము, లేకపోతే అబ్బాయిలు పుడితే కరాటే కాదు, అమ్మాయిలకి కరాటే నేర్పించాలి, అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి అని మా కథ కంటెంట్ అన్నమాట. సో బయట రేప్ రేట్లు అవి పెరిగిపోతున్నాయంటే, అమ్మాయిలకి పాడుతా తీగ ఎంత ఇంపార్టెంటో వారానికి ఒకరోజు కరాటే సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇది మ్యాండేటరీ చేయాలని మేము మా సినిమా ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నామండి గవర్నమెంట్. ఎందుకంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సైన్ టీటా కాస్ట్ టీటాలు ఎన్ని చిన్నప్పుడు నేర్చుకుంటున్నాం, అది మనకి ఎంతవరకు ఉపయోగపడితే తెలీదు. ప్రతి ఆడపిల్ల కరాటే కానీ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే రోడ్డు మీద వెళ్ళడానికి ధైర్యంగా వెళ్ళొచ్చు, తర్వాత మొగుడు కొట్టిన తిరిగి కొట్టచ్చు. సో ఇలాగా గవర్నమెంట్ స్కూల్లో మ్యాండేటరీ చేయాలని ఏదో రోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అది మా కంటెంట్. సూర్యుడినే బ్రతిమాలి రావద్దంటానే, నీకు నిద్ర సరిపోకుంటే ఓ
సంద్రంలో ఉప్పంతా తొలగించేస్తానే. నువ్వు స్నానం చేస్తానంటే సూర్యుడినే బ్రతిమాలి రావద్దంటానే. నీకు నిద్ర సరిపోకుంటే ఓ సంద్రంలో ఉప్పంతా తొలగించేస్తానే. నువ్వు స్నానం చేస్తానంటే మట్టినంత పూల గుట్టగా మార్చివేస్తానే. మట్టినంత పూల గుట్టగా మార్చివేస్తానే. నువ్వు నేలపైన నడిచెళితే మబ్బు తెరల పందిరేసి నీడ తెస్తానే. నువ్వు ఎండలోకి వెళుతుంటే నువ్వు ఎండలోకి వెళుతుంటే ఇలా చూసుకుంటానే. ఇలా చూసుకుంటానే చలి నిన్ను కలకాలం. ఇలా చూసుకుంటానే. ఇలా చూసుకుంటానే. ఇలా చూసుకుంటానే చలి నిన్ను కలకాలం. ఇలా చూసుకుంటానే. గాజులనే కోరుకుంటా గట్టిగా నీ చెయ్యి తాకవద్దని. వాలు చెడని వేడుకుంటా నీ వీపుని వేధించవద్దని. పట్టీలను ప్రార్థిస్తుంటా పట్టి పట్టి నొక్కవద్దని. పట్టీలను ప్రార్థిస్తుంటా పట్టి పట్టి నొక్కవద్దని. గొలుసుతోటి గొడవేసుకుంటా గొలుసుతోటి గొడవేసుకుంటా. ఒరుసుకుంటే నేను ఊరుకోనని. ఇలా చూసుకుంటానే. ఇలా చూసుకుంటానే చెలి నిన్ను కలకాలం. ఇలా చూసుకుంటానే. కన్నీళ్లను అడుగుతానే నవ్వుల్లోనే రావాలని. విరహాన్నే అడుగుతానే వస్తూ పోతూ ఉండాలని. దూరాన్నే అడుగుతానే ఏడడుగులతో ఆగాలని. దూరాన్నే అడుగుతానే ఏడడుగులతో ఆగాలని. మరణాన్నే అడుగుతానే. మరణాన్నే అడుగుతానే. ఇద్దరికీ ఒకేసారి రావాలని. ఇద్దరికీ ఒకేసారి రావాలని. ఇలా చూసుకుంటానే. ఇలా చూసుకుంటానే నువ్వే నమ్మలేనంత. చూసుకుంటానే. ఇలా చూసుకుంటానే. ఇలా చూసుకుంటానే చెలి నిన్ను కలకాలం. ఇలా చూసుకుంటానే చెలి నిన్ను కలకాలం. ఇలా చూసుకుంటానే. ఇంకొక పర్యాయం అనూప్ రూబెన్స్కి, మున్నా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ సినిమా ప్రమోషన్కి ఈ అద్భుతమైన బ్యూటిఫుల్ సాంగ్ని ఇవాళ ఈ స్టేజ్ మీద ప్రజెంట్ చేసినందుకు థ్యాంక్ యూ సో వెరీ మచ్. చంద్రబోస్ గారు, ఈ మీ నచ్చిన సాంగ్స్లో ఇది కూడా మీకు యాడ్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. నాకు డెఫినెట్గా యాడ్ అయిపోయింది. బై డిఫాల్ట్ ఇట్ ఈస్ అనూప్స్ మ్యూజిక్ అండ్ మీ రచన. సో చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ సో వెరీ మచ్ ఫర్ క్రియేటింగ్ దిస్ బ్యూటిఫుల్ మ్యాజిక్ ఆన్ పాడుతా తీగ వేదిక మీద. అండ్ మళ్ళీ వచ్చే వారం ఇంకా అద్భుతాలు జరగబోతున్నాయి. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా